హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మనకు 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 11వ తారీఖు. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 100 రోజుల్లోనే 6,000 కోట్ల బెనిఫిట్ ఇస్తామని చెప్పేసి, ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎందుకంటే 3 నెలల్లో అంతా డబ్బులు సర్దుబాటు చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి, సో ఇక ఇందుకు సంబంధించి మంత్రుల వేతనాల్లో 50% కోత అంటూ ప్రభుత్వం ఇటీవల కాలంలో చెప్పడం, ఇవన్నీ కూడా సో ఇక ఇస్తారా ఇవ్వరా అని అంటూ ఒక తాజాగా ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించిన సంగతి తెలిసిందే. ఉద్యోగ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్తూనే ఉద్యోగాల విరమణ చెల్లింపుల కోసం రాబోయే దాదాపు 100 రోజుల్లో 6,000 కోట్లు కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక లేటెస్ట్గా వచ్చేసి ముఖ్యంగా ఏదైతే ఇవన్నీ కూడా రావాల్సి అయితే ఉందన్నమాట. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. రైతులకు సంబంధించిన బకాయిలు కూడా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రజాపాలనకు 2 చక్రాలు, మానవ సమాజ నిర్మాణంలో ప్రభుత్వం ఒక వ్యవస్థ అయితే ఉందన్నమాట. ఇక వ్యవస్థకు ప్రాణం పోసేది ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ. పాలనను రూపకల్పన చేయడం ప్రభుత్వ బాధ్యత అయితే, ఆ పాలనను ప్రజల కల్ప దాటాక తీసుకెళ్లే జీవనం మార్చేది మాత్రం ఉద్యోగులు అని చెప్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి సంబంధం కేవలం విధి నిర్వహణ మాత్రమే పరిమితం కాదు, అది పరస్పర విశ్వాసం, బాధ్యత, సహకారం, ఇక సామాజిక నిబద్ధత కూడినటువంటి అభినవ సంబంధం కూడా. సో మే 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు బీజేపీ నాయకులతో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఏదైతే సంబంధానికి ప్రత్యేక నిదర్శనంగా నిలిచిందని చెప్తున్నారు. సీఎం తన భావోద్వేగాల ప్రసంగంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు ప్రతి నెల కూడా మొదటి తేదీన జీతాలు అందేలా నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రత, వారి గౌరవం, మానసిక ప్రశాంతత ప్రభుత్వం ఎంతో ముఖ్యమైన నిర్ణయం ఉందని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ముఖ్యంగా విద్య, వైద్య పథకాల సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచాలి. అయితే ఈ లక్ష్యాల కార్యరూపాలను దాల్చాల్సింది ప్రభుత్వ ఉద్యోగుల కృషి వల్లనే. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయం వరకు ప్రతి ఉద్యోగి ప్రజాపాలనలో ఒక కీలక సేతువులా పనిచేస్తాడు. రెవెన్యూ, విద్య, వైద్యం, పంచాయతీరాజు, పోలీస్ వ్యవస్థ, విద్యుత్, మున్సిపల్ ట్రెజరీ, సో ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ వెంటనే కూడా రిలీజ్ చేయాలనే విధంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. రాష్ట్ర ఉద్యోగులకు ఉపాధ్యాయులు కాంగ్రెస్ సర్కారు మరోసారి దగా చేసిందని, ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అలా అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టుకు మెట్లెక్కిందనమాట. ఇచ్చిన మాట తప్పేందుకు దారులు వెతుక్కుంటుందంటూ ఇక 2004 సెప్టెంబరుకు ముందు కూడా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తొలుత హామీ ఇచ్చింది. తాసారం పైన ఉద్యోగులు కోర్టుకు వెళ్తే పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. సో ఆ తర్వాత జేఏసీ నేతలు జరిగిన భేటీలో ప్రభుత్వ పెద్దలు పాత పెన్షన్ అమలుపై స్పష్టమైన హామీలు ఇచ్చారు. అదే రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి రావాల్సిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు జేఏసీ పోరుబాట గత నెలలో పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 5న సామూహిక నిరాహార దీక్షలు తలపెడుతున్నామని చెప్పగా, సో ఇక ఉద్యోగ సంఘాలతో నేతలు చర్చలు జరిపి మొత్తానికైతే వారిని ఉపసంహరించే విధంగా చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఉద్యోగం రావాల్సినటువంటి బకాయిలు మాత్రం ఇంకా అలాగే పెండింగ్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. జనగణన ఏదైతే ఉందో కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఎస్సీ గురుకుల సొసైటీలో పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటంటే బదిలీలు తప్పించేందుకు డబ్బులు ముట్ట చెప్తూ సెన్సెక్స్ డ్యూటీని కొని తెచ్చుకుంటున్నారు, ఉన్న చోటనే బదిలీలు చేసుకుంటున్నారు. దీనిపైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో సెన్సెస్ అదైతే డ్యూటీను అలర్ట్ చేయించుకున్న వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఒకే చోట 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బదిలీకి అవకాశం ఇవ్వగా 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ చేయాలని తేల్చి చెప్పిందనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించి పలు మినహాయింపులు కూడా ఇచ్చిందనమాట. ప్రస్తుతం జనాభా గణన కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే సెన్సెస్ డ్యూటీ ఉన్న ఉద్యోగులు 2027 మార్చి 30 వరకు ఎక్కడికి బదిలీ చేయవద్దని చెప్పేసి నిర్ణయించినట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట.